హాయ్ అందరికీ, ఎట్లా అందరు మంచిగా. ఇది వచ్చేసి నైట్ 7 అవుతుంది. పిల్లల కోసం దోశ అయితే వేస్తున్నా. మార్నింగ్ అయితే రైస్ అయితే వండిన అట్లనే ఉంది, నేనైతే దోశ తిని అట్లనే ఉన్నా. ఎందుకో ఆకలి అయితే కాలేదు. ఇంక అందులోకి చమ్మగడ్డ కర్రీ అయితే వేసిన. ఇంకా పిల్లలు దోశనే మమ్మీ అన్నారు. ఇంకా వాళ్ళకి చల్లన్నం ఎట్లా పెట్టాలనేసి ఇంకా వాళ్ళకైతే దోశ వేసి ఇంకా నేను చల్లన్నం వేడి చేసుకొని నేను మా హస్బెండ్ అయితే తిన్నాము. ఇంకా తప్పదు కదా, అన్నం అయితే ఈ బియ్యం పంట వండడానికి ఎంత కష్టపడుతారు రైతులు. ఇంకా పడేయడం కూడా మనం కూడా కొనుక్కొని తింటాం, కానీ పడేయడానికి పానం తెలియదు. ఇంకా అట్లనే ఇంకా వీడైతే వేసుకొని తిన్నాము. మీరు ఇట్లా ఏదో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉండాలి కదా, ఇంకా తప్పదు. ఇంకా ఫస్ట్ దోశ అయితే అస్సలు మంచిగా రాలేదు. మళ్ళీ సెకండ్ ఇంకా కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా చిన్న చిన్నగా అయితే వేసి ఇచ్చిన. ఇంకా వాళ్ళైతే తిన్నారు. ఒక 2 తిన్నారు, ఎక్కువ తినలేదు. ఇంకా రైస్ కూడా చల్లగా. వినాయక చవితి ఎట్లా జరుపుకోరో కామెంట్ చేయండి. మేమైతే పండగ అయితే చేసుకోలేదు. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ మా పెద్దమ్మ అమ్మయ్య వాళ్ళ వైఫ్ అయితే చనిపోయింది. ఇంకా మాకు పండగ అయితే లేదు కాబట్టి మేము వినాయకుని కూడా ఈసారి ఏం పెట్టుకోలేదు. సో ఇంకా మాకు పండుగ కూడా లేదు. పిల్లలు అయితే కొంచెం గల్లీలో పెడతారు కదా, వెళ్తామని అయితే అడుగుతారు, మమ్మీ పోవాలా అంటే పోండమ్మా అని చెప్పిన. మీరు ఎట్లా వేసుకుంటారు, ఇళ్ళలో పెట్టుకుంటారా, మీ కాలనీలలో పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారా కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా వెళ్తాను, కానీ ఇంకా బాబు అయితే కొంచెం చిన్నగా ఉండే కదా, చూడాలి. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే పట్టుకుంటే వెళ్తాను. మేము కూడా మంచిగా వెళ్ళి వినాయకుని దగ్గర ఆడుకుంటాము, చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ చేసిన టమాటా కర్రీ అయితే ఉంది, ఇంకా అదైతే పెట్టేసి వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేస్తున్నా, తింటారు. ఇంకా బాబుని మేనేజ్ చేసుకోవడం, వంట చేసేటప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి వస్తాడు, అసలు వదిలిపెట్టాడు. ఇంకా అవన్నీ చూసుకుంటూ అట్లా చేసేసిన. ఇంకా రైస్ నేను ఇంకా వేడి చేయాలి, వేడి చేసుకొని చివరికి వేడి చేసుకొని తినేయాలి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.